హలో అండి. ఈరోజు వీడియోలో నేను ఉల్లిపాయ, టమోటా రోటి పచ్చడి సింపుల్‌గా, టేస్టీగా టిఫిన్స్‌లోకి, అన్నంలోకి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, ఒక బాండీ పెట్టుకొని, అందులో ఒక 10, 12 పచ్చిమిరపకాయలను ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను ఇక్కడ నేను. వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని, ఒక ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం అలా కలుపుకున్న తర్వాత ఒక 4, 5 టమోటాలను, పండిన టమోటాలు ముందుగానే ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. బాగా పుల్లగా ఇష్టపడేవారు ఒక రెమ్మ చింతపండును కూడా వేసుకోండి. తర్వాత ముక్కలు మగ్గటం కోసం కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. మధ్యలో ఒకసారి తీసుకొని మళ్ళీ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని 4, 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా బాగా ముక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఈ పచ్చడి చాలా రుచిగా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. తర్వాత చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ముందుగా మగ్గించి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ పచ్చడికి తిరగమాత పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కొంచెం ఇంగు వేసుకోండి. ఇష్టమైన వారు కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ తిరగమాతను కూడా అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి, రుచికరమైన టమాటా, ఉల్లిపాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.